ఒక కారణంతో చెమట కూడా పట్టకుండా స్ట్రైట్ గా ఎంటీ చైర్ లో కూర్చుని నీకేంత పొగరుంటే అమ్మ నాన్న తిప్పలపడి స్కూల్ ఫీజు కడితే ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు కష్టపడి చదివి అదే గ్రూప్ సెలెక్ట్ చేసుకుని ఫిజిక్స్ కి ఒక ట్యూషన్, కెమిస్ట్రీకి ఒక ట్యూషన్, మ్యాథ్స్ కి ఒక ట్యూషన్ అని రోడ్లు పట్టుకు తిరిగి ఆ ఫీజు కట్టాలి ఈ ఫీజు కట్టాలని అమ్మా నాన్నల్ని హింస పెట్టి నాకు ఎవరో ఓ మహాన్ భావుడు మంచి మనసుతో అవకాశం ఇస్తే దాన్ని కూడా లాగేసుకోవాలని చూస్తున్న నీలాంటి బేవర్స్ గాన్ని ఎదిరించి ఈ రోజు నీ ముందు నుంచి మాట్లాడుతున్న ఉద్యోగులేని గ్రాడ్యుయేట్ ని నాకెంత పొగరుండాలరా. నీ పెంపకమే బ్యాడ్ రా. అమ్మాయిలకి తెలుసు గుడ్డు, అబ్బాయిలకి తెలుసు. హలో, అసలు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే కాన్సెప్ట్ కనిపెట్టిందే మేము. చూడగానే లవ్ పుట్టేది మాకే. నాలాంటి అబ్బాయి చూడగానే నచ్చరు బంగారం, చూడగా నచ్చుతారు. నా చాసీ నెంబర్ చూస్తావా? చూపించనా? నీ తర్వాత మోడల్ నేను ఈ సూజీ ఇంజన్ హార్స్ పవర్ ఎక్కువ. అతి తప్పినదా మతమెక్కినదా? నేను కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నాను కదా, నేను అంతే. నచ్చితే నవ్వుకోండి, నచ్చకపోయినా కూడా నవ్వుకోండి. ఒక్కతే వచ్చింది, సైన్యం లేదు, యుద్ధం జరగలేదు, చేతులు వెపన్ కూడా లేదు స్వామి. వచ్చి ఉన్న సంతోషం అంతా దోచుకెళ్ళిపోయింది. ఒక్క సీన్ లో కూడా హీరోజం చూపించినవర్రా. ఆడపిల్ల మనసుని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. అంతకన్నా బుద్ధి తక్కువ పనికోట్లేదు, చెప్తే ఫాలో అయిపోతాను. మీరేం చేస్తుంటారండి? నా పనికి పేమెంట్ ఉంది కానీ పేరు లేదండి. రాక రాక మన ఇంటికి వచ్చారా, ఖర్చు కొనుక్కాడతావా ఏంటి? ఒక టీవీ కావాలి. కింద టీవీ ఉంది. నేను లేట్ నైట్ చూస్తాను. అదే ఇక్కడికి తెస్తాను. మరి వాళ్ళు ఇక్కడికి వస్తారు. నేను తెలుగు చూడను. ఈ 10 days వాళ్ళు టీవీ చూడరు. నా కోసం పాప వాళ్ళు. ఏంటను టీవీ రావట్లేదా? ఎలాగొచ్చింది? ఎలాగా? ఎలాగా కాదు, ఎలాగా. హే భగవాన్, నువ్విచ్చిన నోరు, నువ్విచ్చిన దూల ఇంకా కావడం లేదు నా వల్ల. ఇలాంటప్పుడు మెడిటేషన్ చేస్తేనే బాబు మనశ్శాంతి కలిగేది. మనసు దాని దగ్గర ఉంటే శాంతితో నేనేం చేసుకునే స్వామి. సార్, మా నాన్న హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను, అది మాకు సంబంధించిన మ్యాటర్, వదిలేండి సార్. కానీ నేను హ్యాపీగా ఉంటేనే మీరు హ్యాపీగా ఉంటారు, ఇది మీకు సంబంధించిన మ్యాటర్. సార్, జనరల్గా నానంటే ప్రతి కొడుక్కి ఇష్టం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, భయం ఉంటుంది. కానీ నాకు మాత్రం మా నానంటే పెచ్చ సార్. ఈ లవ్ లెటర్స్ ఇవ్వటం, కాలేజ్ బయట వెయిట్ చేయటం, తను వెనకాల తిరగటం, ఇవన్నీ శివ సినిమాతోనే అయిపోయాయి. ఇప్పుడు వాడి కొడుకు కూడా హీరో అయ్యాడు. మంచితనం వినడానికి చెప్పడానికి తప్ప బతకడానికి పనికిరాదని అర్థమైంది. వాడి మనిషి మనకెదురు పడినా, మన మనిషి వాడికి ఎదురు పడినా తల లేచిపోవాలి. आप डेविल के पीछे, डेविल आपके पीछे. Too much fun. నేను మనిషిని, నువ్వు మనిషివా, పశువా, పిట్టవా, పిట్ట రట్టవా అని కాదురా నేను అడుగుతున్నది. నువ్వెవరు? ఇలా ఉందండి క్వశ్చన్. ఉష్ణం ఉష్ణేన సకీల, ఉదరం వాయు ట్రబులేనా, పిత్తం వాతం కఫం అన్నారు పెద్దలు. నాకేమీ అర్థం కాలేదు. నాకు మాత్రం అర్థమైందా? నేను చెప్పలేదు. వైజాగ్ లో పేవర్స్ గా తిరిగే వాళ్లలో ఓ సర్వే నిర్వహిస్తే అందులో మొదటి పేరు నీది, రెండో పేరు నీ పేరు వచ్చిందిరా. నువ్వు చిన్నపిల్లవాడు కాబట్టి చెప్తున్నానయ్యా, ట్రాన్స్ఫార్మర్లకి అమ్మాయిలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కరెంటు తీగలెక్కి ఆడుకుంటానంటావంటే కాకిలా మాడిపోతావు. మరి లవ్ కుదురుదు బా, ప్రశాంతంగా జీవితాన్ని పాడు చేసి వెళ్ళిపోద్ది.